భర్త కొడుకు చనిపోయి ఎన్ని రోజులైంది. ఇన్వెస్టిగేషన్ ఇలా జరుగుతుందని ఒక్క కాల్ కూడా రాలేదు. స్ట్రేంజ్, ఇస్ంట్ ఇట్? మాకు బాధపడ్డమైనా శిక్షించడమైనా నిశ్శబ్దంగా చేయడం అలవాటు. థ్యాంక్స్. పోలీసులు తప్పు చేసిన వాళ్ళందరినీ పట్టుకోలేకపోవచ్చు మేడం, కానీ తప్పు చేస్తారని తెలిసిన వాళ్ళని మాత్రం వదిలిపెట్టినట్టు నా ఎక్స్పీరియన్స్లో ఎక్కడ వినలేదు. రైట్ రవి? ఎస్ సార్. ఎప్పుడూ జరిగేదని అనుభవం ఉంటారు, ఎప్పుడో జరిగేదని అద్భుతం ఉంటారు. ఈసారి అలాంటి అద్భుతం చూస్తారు. ఐ ప్రామిస్. ఎవడు ఒక్క సైగతో ఇంద్రాణిని కూర్చోబెట్టగలవాడు? ఎవడు ఒక చూపుతో మనల్ని బయటికి గెంటేయగలవాడు? వాడిని సరిగా చూసేవారవి. ఆ గది మొత్తం వాడే ఉన్నాడు. వాడి కోపం రాగానే ఆ గదిలో గాలి స్తంభించిపోయింది. మనకు ఊపిరాడలేదు. లెట్స్ గో బై యువర్ క్వశ్చన్. ఎవడు సార్ ఆడు? కానీ ఒక చిన్న చేంజ్. ఎవడు వీడు? గోవింద భార్గవ్, అక్క వింద, కేమ్ ఫ్రమ్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ విత్ బిగ్ డ్రీమ్స్. వింద తన స్నేహితులు నలుగురితో కలిసి వ్యాపారం మొదలుపెట్టాడు. లేట్ 70s లాభసాటైన ఫార్మా బిజినెస్ని అతను సెలెక్ట్ చేసుకున్నాడు. ఆఫ్రికన్ కంట్రీస్లో టీబీ వ్యాక్సిన్కి డిమాండ్ ఉంది. 40 లక్షలతో ఆ వ్యాక్సిన్ పేటెంట్ కొన్నాడు. ఫ్యాక్టరీ కట్టాలని ఒక వెనుకబడిన ప్రాంతంలో తక్కువ ధరకి సైట్ తీసుకున్నాడు. అక్కడున్న లోకల్ ఎమ్మెల్యే విందాన్ని డబ్బులు ఇవ్వమని బెదిరించాడు. మీ ఫ్యాక్టరీ గొట్టాల్లోంచి బయటకు వచ్చేది పొగ కాదంట, విషం అంటున్నారు. మీరు నీళ్ళు ఎక్కువ వాడేస్తారంట, వర్కర్లకి సౌకర్యాలు సరిగా లేవట. ఇలా ప్రతి స్టేజ్లోనూ ఏదో ఒక గొడవ చేస్తూనే ఉంటాం. మీరు తగ్గే వరకు, మాకు తలొక్కే వరకు. అనవసరంగా టైం వేస్ట్ విందా, ఇచ్చేసే. నేను తప్పు చేయను, వ్యాపారం చేస్తాను. ఓపెనింగ్కి కార్డు పంపిస్తాను. వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి. రాత్రి మాట్లాడుకున్నప్పుడు ఇంతమంది వస్తా చెప్పలేదు. Let me explain. Come on, give me a hand. Come on. Yes, I got you. Come inside. వీళ్ళని చంపేస్తారు విందా. Stop the flight విందా. Stop the flight విందా. Let me in. వీళ్ళని చంపేస్తారు విందా. విందా నేను చెప్పేది విను. విందా, stop the flight. విందా. Stop the flight విందా. It's okay. Leave it. It's okay.
దీనా ఓ మై గాడ్ విందా విందా ఇది పగిలిపోయింది ఇట్స్ మై ప్లాన్ బి. ఆ క్షణం కింద మిగిలిపోయిన ఆదికి పైన నాతో ఉన్న వీళ్ళకి ఏం తేడా లేదనిపించింది. I started seeing their true colors. Suddenly, I felt lonely. బాలీకి హాలిడే ట్రిప్కి వెళ్ళినప్పుడు వాళ్ళున్న రిసార్ట్లోకి అక్కడున్న లోకల్ మాఫియా ఎవరో వచ్చి చంపేశారు సార్. ఇట్స్ వెరీ ట్రాజిక్ మర్డర్ సార్. ఆ తర్వాత 7 సంవత్సరాలకి ఇంద్రాణిని పెళ్లి చేసుకున్నాడు సార్. వాళ్ళిద్దరికి పుట్టిన కొడుకే మోహన్ భార్గవ్. మన రీసెంట్గా యాక్సిడెంట్లో పోయింది అతనే సార్. అంటే విందాకి ఇంకా వారసులు లేరు. ఏబీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనాథ. మరి ఇందాక ఇంద్రాణి వెనకతలు ఉన్నదెవడు? ఈ విందా లైఫ్ తెరిచిన పుస్తకం కావచ్చు రవి, కానీ మనకు దొరకని పేజెస్ చాలా ఉన్నాయి. ఐ గెస్ ఐల్ హావ్ టు రీకన్స్ట్రక్ట్ దిస్ హోల్ స్టోరీ. రవి, నాకు కృష్ణవేణి పోస్ట్మార్టం రిపోర్ట్స్ కావాలి. డిస్ఫిగర్ అయిపోయింది సార్ మొహం మొత్తం. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, బాలి వెళ్ళేటప్పటికే కృష్ణవేణి ప్రెగ్నెంట్ అయి ఉండాలి. ఆ రోజు రిసార్ట్లో విందా భార్య అనుకుని ఎవరినో చంపేసి ఉండాలి. ఎలాగో పోస్ట్మార్టం రిపోర్ట్లో ఫేస్ గుర్తుపట్టలేనట్టుగా ఉందని అన్నారు కాబట్టి విందా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఆవిడే కృష్ణవేణి అందరినీ నమ్మించుండాలి. 5 సంవత్సరాల్లో 5,000 కోట్ల ఎంపైర్ క్రియేట్ చేసిన విందాకి ఇదంత పెద్ద సమస్య నేను అనుకోను. కానీ విందా స్థాయి వ్యక్తి తన భార్య మీద అంత కాస్ట్లీ రిసార్ట్లో హత్యా ప్రయత్నం జరిగితే ఈజీగా తీసుకుంటాడా? అందుకే ఎవరిని నమ్మడం మానేసి ఉంటాడు. తన భార్య సేఫ్టీ కన్సర్న్ ఉంది కాబట్టి ఆవిడ్ని కన్విన్స్ చేసి డెలివరీకి వేరే చోటుకి పంపించుంటాడు. మస్ట్ హావ్ బీన్ అ వెరీ టఫ్ కాల్. ఆవిడ పురిట్లోనూ ఆ తర్వాత కొద్ది రోజులకు చనిపోయి ఉండాలి. లేకపోతే ఆవిడ ఉన్నట్టు మనందరికీ తెలిసిపోయి ఉండేది. అలాంటప్పుడు అతని కొడుకుని ఇన్నేళ్ళు ఎక్కడ పెంచుంటాడు? ఎవరికిచ్చే ఛాన్స్ ఉంది అతను? మనుషులకి ఇంకొకడు సంపాదించిన డబ్బంటే ఎందుకంత ఆశ? నేనొక ఫ్యాక్టరీ పెడదామంటే నా ఫ్రెండే నా వెనకాల ఒక మీటింగ్ పెడతాడు. వ్యాపారం పెరుగుతూ ఉంటే నా పక్కనున్న వాళ్లే నన్ను, నా ఫ్యామిలీని చంపేద్దామని చూస్తారు. అబ్బాజీ, వీడికి డబ్బంటే ఆశ లేకుండా, డబ్బు సంపాదించడమే ఆశయం కాకుండా డబ్బుని ఓ కలర్ పేపర్లా చూసే శక్తి వచ్చిన తర్వాత నా డబ్బంతా వీడి చేతుల్లో పెడతాను. అప్పుడు వీడికి పట్టాభిషేకం చేస్తాను. రాజ్యం మీద ఆశ లేని వాడి కంటే గొప్ప రాజు ఎక్కడ దొరుకుతాడు? ఆ రోజు దాకా విందాకి ఓ కొడుకున్నాడని ఎవరికి తెలియనివ్వకు. అంటే విందా ఇంద్రాణిని పెళ్లి చేసుకునే టైంకి అతను ఒక 7 ఏళ్ల బిడ్డకి తండ్రి. ఇంట్రెస్టింగ్. రిజిస్టర్ ఆఫీస్లో నీకు పనేంటి? నీకేంటి పని? నేను పెళ్లి చేసుకోవడానికి వచ్చాను. నేను పెళ్లి చూడ్డానికి వచ్చాను. ఓకే. చాక్లెట్ కావాలా? డబ్బులు లేవు. పట్టుకో. నా దగ్గర డబ్బులు లేవు, కమ్మని తినే. థ్యాంక్ యూ. అమ్మా, ఖచ్చితంగా పెళ్ళ కుర్రాడి అంగీకారంతోనే జరుగుండాలి. మామయ్య, నాకు సైకిల్ కావాలి. అదిగో
పెద్దది కావాలి. పెద్దయ్యాకి ఇస్తాను. ఈరోజు నా పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే అవి. హ్యాపీ బర్త్డే అవి. థ్యాంక్స్ మా. అమ్మాయిడు మరీ ఎండిపోతున్నాడు. నా దగ్గరికి పంపించి నేను చూసుకుంటాను. ఎవరొద్దన్నారా? నువ్వే చూసుకో. ప్రాపర్టీ మొత్తంలో 40% అభిషేక్ భార్గవ్, 40% మోహన్ భార్గవ్, 20% ఇంద్రాణి భార్గవ్. నచ్చలేదా? నాకు నచ్చలేదు. నా 20% కూడా వాడికే రాయండి. మోహన్ కా? అభివిందా, ABHI. వాడికి చిన్నప్పటి నుంచి ఏమి ఇవ్వకుండా పెంచావు. ఇప్పుడు నన్నివ్వని, అది నువ్వు సంపాదించింది అనుకో, నా 20% వాడికే రాసేస్తాను. నువ్వేమనుకున్నా సరే. నా ఊహ నిజమైతే రవి, ఆవిడికి తన కన్న కొడుకు కంటే కూడా సవతి కొడుకే ఇష్టమై ఉండాలి. వాడికి కూడా. ఆవిడ లేచినప్పుడు వాడు కుర్చీ లాగి పట్టుకున్నాడు కదా, అప్పుడు అనిపించింది ఆవిడ కోసం ప్రాణం ఇస్తాడు వాడు, ప్రాణం తీస్తాడు కూడా. విందా తన ఫ్రెండ్స్కి తెలియకుండా బాక్స్లో ఫార్ములా దాచినట్టు ప్రపంచానికి తెలియకుండా తన జీవితంలో ఒక బిడ్డను దాచాడు. వాడు విందా కొడుకు. విందా కొడుకు. ఈస్ మై ప్లాన్ బి. ఒక తోడేలు ఆదిమరుపుగా ఉన్న ఒక సింహాన్ని దాని పిల్లని చంపేసి అడవికి రాజుగా ప్రకటించుకుంది. దాని వెనకున్న గుహలో చీకటిలో ఆకలితో ఇంకో సింహం ఉంది.